అందరికీ వందనాలండి. క్రైస్తవ విశ్వాసంలో ముఖ్యంగా యేసు ప్రభువు గురించి ఎవరైనా పూర్తిగా తెలుసుకోవాలి అంటే 3 విషయాలు తెలుసుకోవాలి. 1, నీతి న్యాయము అంటే ఏంటి? 2, ఆ నీతి న్యాయాల ప్రకారంగా ఎలా బ్రతకాలో తెలుసుకోవాలి. 3, ఆ నీతి న్యాయాల ప్రకారంగా బ్రతకడం వల్ల ఉపయోగం ఏంటో తెలుసుకోవాలి. 3 విషయాలు. ఇది నేను మీకు చెప్తుంది కదండి, బైబిల్లో ఉన్న భక్తులే, మొట్టమొదటి అపోస్తులే వేరే వాళ్ళకి యేసుక్రీస్తు గురించి చెప్పేటప్పుడు ఈ 3 విషయాలే ముఖ్యంగా చెప్పినట్టుగా మనం బైబిల్లో గమనించవచ్చు. ఉదాహరణకి అపోస్తులుడైన పౌలు ఒక వ్యక్తికి యేసుక్రీస్తు మీద విశ్వాసం గురించి ప్రకటించాలి అన్నప్పుడు ఏ విషయాలు ప్రకటించాడో మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయము 25వ వచనం. ఫేలిస్కు అనే ఒక అధికారి ఉన్నాడండి. ఆ అధికారికి పౌలు గారు యేసుక్రీస్తు యందలి విశ్వాసం అంటే సువార్త గురించి చెప్తున్నాడు. 25వ వచనం చూడండి. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహము గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా పౌలు గారు 3 విషయాలు చెప్పాడంటండి. ఏ విషయాలు? 1, నీతి న్యాయాలు అంటే ఏంటి. 2, ఆశా నిగ్రహం, చెడు చేయకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం, అంటే నీతి న్యాయాల ప్రకారంగా ఎలా బ్రతకాలో తెలుసుకోవడం. ఇకపోతే 3వది రాబోవు విమర్శ అంటే ఏంటి? అంత్యదినం, ఈ ప్రపంచం అంతమయ్యే దినం, మనం పరలోకం కానీ నరకం కానీ వెళ్ళే దినం. అంటే ఈ నీతి న్యాయాల ప్రకారంగా బ్రతకడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి అని తెలుసుకునే దినం. ఈ 3 గురించి ప్రకటించగా ఫేలిస్కు మిగుల భయపడి ఎప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలిపింతునని చెప్పాను. సువార్త విన్న తరువాత ఒకరిలో భయము కలిగింది. భయం ఎందుకు కలిగింది? ఇది మనం ఈరోజు ఆలోచిద్దామండి. ముందుగా 3 విషయాలు ఆర్డర్లో వద్దాం. ఫస్ట్ విషయం ఏంటి? నీతి న్యాయాలు అంటే ఏంటో తెలుసుకోవాలి. ఏంటి నీతి న్యాయం అంటే? దేవుడు మనకు ఆల్రెడీ మంచి చెడుల మధ్య తేడాని తెలుసుకునే మనసునిచ్చాడు. అంటే ఇది మంచి, ఇది చెడు అని మనకు తెలిసిపోద్ది. మనం మంచిగా బ్రతకడమే నీతిగా బ్రతకడం. అదే నీతి అంటే దొంగతనం చేయకూడదు, ఎదుటి వాళ్ళని మోసం చేయకూడదు, ఎదుటి వాడిని చంపకూడదు. ఒకవేళ ఇలాంటి పొరపాట్లు చేస్తే మన మనసే మనల్ని గద్దించింది, నువ్వేదో తప్పు చేసావు. అందుకే చూడండి, తప్పు చేసినోడు భయపడిపోతూ ఉంటాడు, లోపల మనశ్శాంతి ఉండదు. దేవుడు కయ్యని దగ్గరికి వెళ్ళి చెప్పలేదా, ఒకవేళ నువ్వు నిజాయితీగా బ్రతికితే నీ తల ఎత్తుకొనవా? నువ్వెందుకు భయంగా ప్రశాంతత లేకుండా బతుకుతున్నావు అంటే ఏదో తప్పు చేసావు అన్న గిల్ట్ నీలో ఉంది కదా అని అడుగుతాడు దేవుడు. అంటే మనం తప్పు చేసినప్పుడు ఈ తప్పు అని మనకి తెలిసిపోయే మనసునే దేవుడు మనకి ఇచ్చాడు. భూమి మీద మనకి ప్రశాంతత లేకపోవడానికి, విశ్రాంతి లేకపోవడానికి గల ఒకే ఒక కారణం ఏంటంటే మనం ఆల్రెడీ చేసిన తప్పులు మనల్ని వెంటాడుతూ ఉండడం వల్ల. ఎవరైతే తమ పాపాలు పోగొట్టుకుంటారో ఆ రోజు వాళ్ళ హృదయానికి కలిగే ప్రశాంతత అంతా ఇంత కాదు. ఉదాహరణకి దేవుడు ఆదాము అవ్వని సృష్టించాడు. ఆదాము ఈ పండు తినొద్దు అని చెప్పాడు. పండు తినగానే ఏమైపోయింది? ఆదాము హృదయంలో భయం వచ్చేసింది. వెళ్ళిపోయి వెంటనే పొద వెనకాల దాక్కున్నాడు. అవునా కదా? అంటే తప్పు చేసిన తరువాత మనలో ఒక భయము కలుగుతుంది. నీతి న్యాయాలు అంటే ఏంటో మనకి తెలుసు. ఒకవేళ తెలీదు అని ఎవరైతే అంటారో, నీతి న్యాయం అంటే ఏంటో తెలిసిపోయేలాగా, ఏదో పుస్తకం చదివితే తెలిసేలాగా దేవుడు మనల్ని క్రియేట్ చేయాల. మన హృదయంలోనే పెట్టేశాడు వాటిల్ని, మన మనసులోనే పెట్టేశాడు వాటిల్ని. నువ్వు ఏ తప్పు చేసిన తరువాత అయితే భయపడుతున్నావో, మనసుకి ప్రశాంతత ఉండట్లేదో, అప్పుడు నువ్వు నీతిగా నడుచుకోవట్లేదు అని దాని అర్థం. నీతి న్యాయాలు అంటే సింపుల్. దేవుడు మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఆ స్వతంత్రాన్ని ఉపయోగించుకొని నువ్వు మంచి చెయ్యడమే నీతి న్యాయాల ప్రకారంగా బ్రతకడం. దేవుడు ఏం చెప్పాడు? తల్లిదండ్రులను గౌరవించు, ఎదుటి వాళ్ళను మోసం చేయకు, దొంగతనం చేయకు, నరహత్య చేయకు, వ్యభిచారం చేయకు. ఎవరైనా బేదలు, విధవరాళ్ళు, తల్లి లేని వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు, అనాథలు ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని సంఘం అంతా కలిసి ఆదుకోండి. పక్కన వారికి సహాయం చేయండి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి. దేవుణ్ణి చర్చిలో ఆరాధించడం కన్నా వెళ్ళి ముందు నీ సహోదరుడితో ఉన్న గొడవ సద్దు మణుచుకోవడం, నీ సహోదరుడితో సమాధాన పడ్డమే ఎక్కువ ఇంపార్టెంట్ అని దేవుడు చెప్పాడు. మన స్వతంత్రాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో మనం తెలుసుకోవడమే నీతి న్యాయాలు అంటే ఏంటో తెలుసుకోవడం. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇకపోతే 2వ విషయం, ఆ నీతి న్యాయాలు తెలుసుకున్న తరువాత వాటి ప్రకారంగా ఎలా బ్రతకాలి, దాన్నే పౌలు గారు ఆశా నిగ్రహము అన్నారు. ఇప్పుడు మనము ఈ శరీరములో ఉన్నాం కాబట్టి ఈ శరీరానికి సంబంధించిన కొన్ని కోరికలు మనల్ని మంచి పనులు చేయకుండా ఒక్కోసారి అడ్డుకుంటాయి.
మనం ఆత్మగా లేం కదా, ఈ శరీరంతో భూమి మీద ఉన్నాం కదా. దేవుడు ఈ శరీరాన్ని మనకి ఎందుకు ఇచ్చాడు? ఈ శరీరాన్ని మీరు జయించండి. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో నమ్మకంగా ఉంటాడు. ఒక శరీరాన్ని కంట్రోల్లో పెట్టలేని మీరు రేపొద్దున పరలోకంలో రాజులుగా ఎలా ఉంటారు? ఒక శరీరాన్ని తప్పు చేయకుండా కంట్రోల్ చేయలేని మీరు రేపొద్దున దేవుళ్ళలాగా, దైవాలుగా, నా నిజమైన కుమారులాగా ఎలా ఉంటారు అని ఈ శరీరాన్ని దేవుడు మనకిచ్చి భూమి మీద మనందరినీ పరీక్షిస్తున్నాడు. ఈ శరీరాన్ని తప్పు చేయకుండా మనం కంట్రోల్ చేయడమే ఆశా నిగ్రహం. ముందు ఆల్రెడీ నీతి న్యాయాలు అంటే ఏంటో తెలుసుకున్నాం. వాటి ప్రకారంగా బ్రతకడం ఎలాగో కూడా తెలుసుకోవాలి. దొంగతనం చెయ్యకూడదు అని తెలుసుకోవడం మాత్రం ఇంపార్టెంట్ కాదు, అది చెయ్యకుండా ఎలా ఉండాలో తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. వ్యభిచారం చెయ్యకూడదు అని తెలుసుకోవడం మాత్రమే ఇంపార్టెంట్ కాదు, అది చెయ్యకుండా ఎలా ఉండాలి అని తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. అపవాది సులువుగా చిక్కులు పెట్టిద్ది. ఇది మంచే అని మనల్ని భ్రమ పెడుతూ మనల్ని చెడు పనులు చేయించింది. కాబట్టి ఏది మంచో ఏది చెడు అని తెలుసుకోవడంతో పాటు మంచే ఎలా చేయాలి, చెడు చెయ్యకుండా నేను ఎలా బ్రతకాలి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. తప్పు చెయ్యకుండా నేను ఉండడానికి నీ వాక్యాన్ని నా హృదయంలో పెట్టుకున్నాను అని దావీదు గారు మాట్లాడడం మనం చూస్తాం. అంటే తప్పు చేయకుండా ఉండాలి అంటే ఎలా ఉండాలి, మనం ఎలా బ్రతకాలి, మన రోజువారీ 24 గంటల్లో ఎంత సమయం దేనికి కేటాయించాలి, ఎలాంటి పనులు చేస్తే తప్పుకి చెడుకి మనం దూరంగా ఉంటాం, ఎలాంటి పనులు చేస్తే మనకే తెలియకుండా పాపంలో మనం పడిపోతాం, ఇలాంటి విషయాలు కూడా తెలుసుకోవాలి. దీన్నే ఆశా నిగ్రహము అంది బైబిల్. పౌలు గారు ఫెలిస్కి బోధిస్తూ అదేగా చెప్తున్నారు. మొదటిది నీతి న్యాయాల గురించి చెప్తే, రెండవది ఆ నీతి న్యాయాల ప్రకారంగా బ్రతకడంలో ఈ శరీరాన్ని ఎలా నిగ్రహించుకోవాలో నువ్వు నేర్చుకోవాలి. శరీరాన్ని అబద్ధం ఆడనీయకుండా నువ్వు ట్రైన్ చేయాలి. శరీరం చేత అబద్ధం ఆడించకూడదు, దొంగతనం చేయించకూడదు, వ్యభిచారం చేయించకూడదు. ఈ శరీరాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. దీన్నే ఆశా నిగ్రహము అంటారు. మీరు ఆలోచించండి, లోకములో ఉండే ప్రతి పాపము శరీర కోరికల నుండి పుట్టిందే. ఈ శరీరాన్ని సుఖంగా ఉంచాలి అన్న ఉద్దేశంతో తప్పులు చేస్తారు. వ్యభిచారం దేన్ని సుఖపెడతానికి? శరీరాన్ని సుఖపెడతానికి. దొంగతనం దేన్ని సుఖపెడతానికి? శరీరాన్ని సుఖపెడతానికి. ఈ లోకంలో ఉన్న ప్రతి పాపము శరీర కార్యాలు, శరీర కోరికలు అని బైబిల్లో దేవుడు గలతీయులకు రాసిన పత్రికలో మాట్లాడడం మనం గమనించవచ్చు. అంటే ఈ శరీరాన్ని కంట్రోల్ చేయడమే ఆత్మగా మన ముఖ్య ప్రాధాన్యత. ఈ శరీరానికి మనం లోబడకూడదు, మనకి ఈ శరీరం లోబడాలి. మంచి పనులు చేయడంలో మనం ఈ శరీరాన్ని వాడాలి, కానీ శరీరం కోరుకునే చెడ్డ పనులు చేయించడానికి ఆత్మ బానిసగా పనిచేయకూడదు. బైబిల్లో దేవుడు అదే కదా చెప్తాడు. మీ శరీరం దగ్గర ఏమన్నా మీరు అప్పు తీసుకున్నారా? ఈ శరీరానికి మీరు రుణస్తులు కారు కదా, మరి శరీరానికి బానిసలుగా మీరు ఎందుకు బ్రతుకుతారు? ఆ శరీరాన్ని పోషించడం కోసం మీరు ఎందుకు బానిసలుగా బ్రతుకుతారు? ఆత్మకు అవసరమైన వాటి కోసం మీరు జీవించండి అని బైబిల్లో దేవుడు చెప్పలేదా? మంచి చెయ్యాలి అని తెలుసుకోవడం మాత్రమే కాదు, ఎలా చెయ్యాలి, అలా చేయడంలో ఈ శరీరాన్ని మనం ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి. చెడు చెయ్యకూడదు అని తెలుసుకోవడం మాత్రమే కాదు, చెడు చెయ్యకుండా ఉండాలి అంటే ఈ శరీరం ఎలాంటి పనులు చేయకూడదు, ఈ శరీరాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, ఇలాంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. దీన్నే ఆశా నిగ్రహము అంటారు. ఇది రోజువారీ మన డైలీ ప్రాసెస్లో మన అలవాట్లు బట్టి ఉంటుంది. బాగా సినిమాలు చూసేవాడు, లోకాసులకి ఎక్కువగా ఉండేవాడు, బూతులు ఎక్కువ మాట్లాడేవాడు తెలియకుండా పాపలో పడిపోతాడు. పాపలో పడిపోయిన తర్వాత రియలైజ్ అయ్యి బాధపడతా ఉంటాడు. రోజు తన లైఫ్ స్టైల్లో ప్రార్థన, దేవునితో సహవాసం, వాక్యం, ఎదుటి వాళ్ళని ప్రేమించడం, జ్ఞానం లేని వారికి జ్ఞానాన్ని పంచడం, ఇలాంటి విషయాల్లో తన జీవితాన్ని గడిపేవాడు పాపానికి దూరంగా ఉంటాడు. అంటే ఎలా ఈ శరీరాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి అనేది ఆశా నిగ్రహం. దేవుడు ఒక పరీక్షగా ఇచ్చిన ఈ శరీరాన్ని మనం పరీక్ష అయిపోయిన తర్వాత పక్కన పడేసి ఆత్మగా మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి, కానీ ఈ శరీరానికి బానిసలుగా బ్రతుకుతూ ఇప్పుడు ఫోన్ ఉందండి, ఫోన్ దేనికోసం వాడుకోవాలి? మన పనులు చేయడానికి ఫోన్ని మనం వాడుకోవాలి, కానీ ఫోన్లో ఏదేదో చూస్తూ ఫోన్కి మనం బానిస అయిపోకూడదు. ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు కూడా మనం మన పనులు చేయించుకోవడానికి వాటిని వాడుకోవాలి, కానీ వాటికి మనం బానిసలుగా మారిపోకూడదు. ఈ శరీరాన్ని కూడా మంచి పనులు చేయడానికి మనం ఉపయోగించాలి, అంతేగాని ఈ శరీరానికి బానిసలుగా మనం మారిపోకూడదు. ఈ శరీరానికి వచ్చే చెడ్డ ఆలోచనలు, చెడ్డ కోరికల్ని ఎలా నిగ్రహించుకోవాలి, ఆశల్ని ఎలా నిగ్రహించుకోవాలి అనే ఆశా నిగ్రహం గురించి మనందరం కూడా తెలుసుకోవాలి.
ఇక మూడోది రాబోవు విమర్శ, అంటే రాకడ దినం. ఈ రాకడ దినం గురించి తెలుసుకున్నాడో లేదో ఫేనిక్స్కి భయపడిపోయి ఇప్పుడు వద్దులే ఇంకోసారి రా అని పౌలు గారిని పంపించేశాడంట. అంతలా భయపడిపోయేలాగా ఈ రాకడ దినంలో ఏముంది ఏంటి, అసలు ఆ యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఏం జరిగిద్ది, ఈ విషయాన్ని ప్రతి ఒక్క క్రైస్తవుడు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇందులోనే యేసుక్రీస్తు అందలి విశ్వాసం ఆధారపడి ఉంది. విశ్వాసం అంటే బై ద డెఫినేషన్ నిరీక్షణ. నిరీక్షణ అంటే పరలోకం ఉందని, నరకం ఉందని, ఇంకొక లోకం ఉంది, ఆ లోకానికి చనిపోయిన తర్వాత నేను వెళతాను అని మనం వెయిట్ చేయడమే నిరీక్షణ. కేవలం ఈ లోకంలో నాకేదో వచ్చింది అని మనం యేసు ప్రభువుని నమ్ముకుంటే మనం విశ్వాసము గలవారము కాము. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసానికి డెఫినేషనే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అనగా నిరీక్షణకి నిజస్వరూపం. నిరీక్షణ అంటే దేనికోసం నిరీక్షించాలి? కనబడనివి ఉన్నవి. కనబడనివి అంటే పరలోకం కనబడదు మనకు, కానీ ఉన్నది అని దానికోసం మనం నిరీక్షించడం. దేవుడు కనబడ్డం మనకి, కానీ దేవుడి దగ్గరికి నేను వెళ్తాను అని నిరీక్షించడం. నిజమైన లోకానికి నేను వెళతాను అని వెయిట్ చేయడమే నిరీక్షణ. అదే విశ్వాసానికి మూలం. ఇవాళ ఉన్న క్రైస్తవుల్లో ఈ మెసేజ్ వింటున్న మీలో ఎంతమంది ఇవాళ నేను చనిపోతే నేను పరలోకం వెళ్తాను అని గట్టి నమ్మకం కలిగి ఉన్నారు? ఎవరైతే నమ్మకంగా నేను వెళ్తాను అన్న నిరీక్షణ కలిగి ఉన్నారో వారికి మాత్రమే నిజమైన విశ్వాసం ఉంది. డౌట్ లేకుండా మనం ధైర్యంగా చెప్పగలగాలి, వాళ్ళు నేను చచ్చిపోతే నేను పరలోకం వెళ్తాను. అలా చెప్పగలిగిన వాళ్ళే నిజమైన విశ్వాసులు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రాబోయే విమర్శ దినం గురించి, రాకడ దినం గురించి యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తారు బైబిల్లో. ఆ ఉపమానం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనం. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకొనుడి. రోజు మనం చూస్తున్నాం, అక్కడ భూకంపం వచ్చింది, అక్కడ కొండ చర్యలు విరిగి పడ్డాయి, అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది, అక్కడ అడవులు కాలిపోయాయి, అక్కడ ఇళ్ళు కాలిపోయాయి, ఇక్కడ యుద్ధం జరుగుతుంది, అక్కడ యుద్ధం జరుగుతుంది. ఇలాంటి విషయాలన్నీ మనం రోజు వింటానే ఉన్నాం. చిగురాకులు, చిగురించే చెట్లు రాబోయే వసంతకాలం దగ్గరలో ఉంది అని మనకి ఎలా అయితే గుర్తు చేస్తాయో, యుద్ధాలు, హత్యలు, మానభంగాలు, అనేక అన్యాయాలు, భూకంపాలు ఇవన్నీ కూడా దేవుడి రాకడ సమయం దగ్గరగా ఉంది. మనుషులు తప్పులు చేస్తుంటే దేవుడు వారిని విమర్శించే కాలం దగ్గరలో ఉంది అని మనకి గుర్తు చేయాలంట. ఖచ్చితంగా చెప్తున్నాడండి దేవుడు, ఇవన్నీ ముగిసే వరకు, ఇవన్నీ కూడా జరుగు వరకు ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. మనం ఆల్రెడీ 30 డే బైబిల్ కోర్సులో విన్నాం చాలాసార్లు. ఏమని? యేసుక్రీస్తు వారి యొక్క రాకడికి రెండు అడ్డంకులు. ఒకటి, తప్పు చేయాల్సిన వాళ్ళందరి లెక్క పూర్తవ్వాలి. 2, మారాల్సిన వాళ్ళందరి లెక్క పూర్తవ్వాలి. 2 ఒకటేసారి జరుగుతాయి. భూమి మీదకి మనం వచ్చిందే మనం మంచి వాళ్ళమో చెడ్డవాళ్ళమో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి. భూమి మీద ఉన్న వాళ్ళు అలా ప్రూవ్ చేసుకున్నప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం మాట్లాడుకున్నాం కదా, నీతిమంతుల లెక్క పూర్తయినప్పుడు, సర్వలోకానికి సువార్త ప్రకటించినప్పుడు యేసుప్రభువు వారు వచ్చేస్తారండి. ఆ లెక్క పూర్తవ్వాలి, కానీ ఆ లెక్క ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు దేవుడు వస్తాడంట. ఆ లెక్క ఎప్పుడు పూర్తవుద్ది మనకు తెలీదు. ఖచ్చితంగా వస్తానని చెప్పాడా? ఖచ్చితంగా వస్తాడు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. రోజు ప్రపంచంలో ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట బాప్తీసం తీసుకుంటానే ఉన్నారు, మనసు మార్చుకుంటానే ఉన్నారు. మొన్న మన సంఘంలో 6 బాప్తీసం తీసుకున్నారు. అన్నా మేము బాప్తీసం తీసుకుంటామని ఫోన్ చేస్తున్నారు, నెక్స్ట్ డే బాప్తీసం తీసుకుంటున్నారు. అంటే మీరు ఆలోచించండి, మారే వాళ్ళు త్వరగా మారిపోతున్నారు అంటే దేవుడి రాకడ సమయం ఎప్పుడు వచ్చిద్దో మనకు తెలీదు. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి దేవుడు. 37వ వచనం. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడ కూడా అలాగే ఉండును. జలప్రళయము ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు కూడా వారు తినుచు తాగుచు పెళ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు ఉండిరి. జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగే మనుష్య కుమారుని రాకడ కూడా ఉండును. నోవాహు జలప్రళయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకో. నోవాహు చెప్తున్నాడు ప్రళయం వస్తుంది, మనందరం చచ్చిపోతాము అని. కానీ వాళ్ళందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడు చచ్చిపోతామా, రేపు చచ్చిపోతామా, ఎల్లుండి చచ్చిపోతామా అని పెళ్లికిస్తూ పెళ్లి చేసుకుంటూ, ఇల్లు కట్టుకుంటా, ఇల్లు కూలుస్తా, తినుచు తాగుచు పడుకుంటూ ఈ లోకం కోసం మాత్రమే బ్రతుకుతున్నారు. ఇప్పుడు కూడా జనాలందరూ అలాగే బ్రతుకుతున్నారులే. చెప్పండి, పొద్దున్నే ఎందుకు పనికి వెళ్తాడు? సాయంత్రం ఇంటికి వస్తాననే నమ్మకం. నెలంతా ఎందుకు పని చేస్తాడు? 1వ తారీఖు దాకా నేను బతుకుతాను, ఆ రోజు నాకు శాలరీ వచ్చింది అనే నమ్మకం. రేపొద్దున చచ్చిపోతామో లేదో మనకు తెలియదు కదా.
నోవాహు రాకడ సమయంలో ఎలా అయితే నోవాహు ఎంత గద్దించినా మిగతా వాళ్ళందరూ వాళ్ళ పనుల్లో మునిగిపోయారో, ఇవాళ సేవకులు ఎంతగా గద్దించినా కానీ కొంతమంది వాళ్ళ పనుల్లోనే మునిగిపోతున్నారు. కానీ మంచిగా బ్రతకాలి, హృదయాన్ని మార్చుకోవాలి, పరలోకం నరకం అనే నిజమైన లోకాలు ఉన్నాయి, వాటికి చనిపోయిన తర్వాత మనం వెళ్తాం అనే నిజమైన విషయాన్ని గుర్తించట్లేదు. రేపొద్దున మనం చచ్చిపోతాము అంటే ఈరోజు మనం జాబ్కి వెళ్తామా, లేకపోతే ఏదో కట్టుకోవాలని ఉంటామా, లేదా ఇంకోటి ఏదో చేస్తామా? అన్నింటికన్నా మన లైఫ్లో ఏదైతే ఇంపార్టెంటో ఆ పని చేస్తామా? చెప్పండి. కొంతమంది ఫ్యామిలీతో ఉండొచ్చు. అంటే అన్నింటికన్నా ఇంపార్టెంట్ అని ఏదైతే మనం ఫీల్ అవుతామో అలా ఒకరోజు మనం బతకాలి అనుకుంటాం, రేపొద్దున మనం చచ్చిపోతాము అంటే. ప్రపంచంలో అన్నింటికన్నా ఇంపార్టెంట్ ఏంటి? రేపొద్దున చచ్చిపోతాను అంటే చనిపోయిన తరువాత నేను ప్రశాంతంగా ఎలా బ్రతకాలి అని తెలుసుకోవడమే ప్రపంచంలో అన్నింటికన్నా ఇంపార్టెంట్ది. అవునా కదా? రేపొద్దున నేను చచ్చిపోతే ఎల్లుండి నేనేమైపోతానో, చనిపోయిన తరువాత నేను ఎలా ఉంటాను అని తెలుసుకోవడమే చనిపోక ముందు మనం చేయాల్సిన పని. మనం రేపు చచ్చిపోతామో తెలియదు, ఎల్లుండి చచ్చిపోతామో తెలియదు. మేము 5-6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు హ్యాపీగా బతికేస్తామని జనాలు ఏవేవో ప్లాన్ చేసుకుంటారు. సడన్గా భూకంపమో, సడన్గా యుద్ధమో, లేదా సడన్గా ఏదో కొండ చర్యలు విరిగిపడ్డమో, ఏదో ఒకటి జరిగి జనాలు సడన్గా చచ్చిపోవట్లేదా? మీరే చెప్పండి. యవనస్తులకు కూడా హార్ట్ అటాక్లు వచ్చి వాళ్ళ వెంటనే అక్కడికక్కడ చనిపోవడం మనం చూడట్లేదా? అంటే మనం ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలీదు. కాబట్టి ఈ రోజే చచ్చిపోయిన తర్వాత ఏం జరిగిద్దో మనం తెలుసుకోవాలి. ఆల్రెడీ మన ముందు ఒక ఎగ్జాంపుల్ ఉంది, నోవాహు జలప్రలయం. ఆ టైంలో జనాలు ఎలా అయితే నోవాహు చెప్పినా వినకుండా పక్కన పెట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారో, ఈరోజు మనం అలా ఉండకూడదు. ఏముందండి, నోవాహు దగ్గరికి వెళ్ళి ఒక 2 రోజులు ఏం చెప్తున్నాడు నోవాహు అని కరెక్ట్గా తెలుసుకుంటే వాళ్ళ 2 రోజుల్లో ఏమన్నా అయిపోద్దా? మిగతా పనులన్నీ మిగతా రోజులు చేసుకోవచ్చు కదా జనాలు, అవునా కదా? ఒకవేళ నోవాహు చెప్పింది అబద్ధమే అనుకుందాం, వీళ్ళు 2 రోజులు నోవాహు దగ్గర నోవాహు ఏం చెప్తున్నాడో తెలుసుకోవడం వల్ల వాళ్ళ జీవితం ఏమన్నా మారిపోద్దా? సడన్గా జ్వరం వచ్చినా, సడన్గా ఏదన్నా మనం ఒక 1 రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకోమా? ముందు చనిపోయిన తర్వాత ఏం జరిగిద్ది, ఎప్పుడు చచ్చిపోతాం, చావు గురించి, మరణం గురించి ఫుల్ క్లారిటీ తెచ్చుకోవడానికి మనం కొంత సమయం కేటాయించి ఆ తర్వాత మిగిలిన పనులు మనం చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు కాబట్టి, అవునా కదా? ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు కాబట్టే కదా ఇవాళ ఎల్ఐసీలు, ఇన్సూరెన్స్లు ఎన్ని కడుతున్నారు జనాలు. సడన్గా నేను చచ్చిపోతే నా ఫ్యామిలీ ఏమవుద్దో అని మన ఫ్యామిలీ గురించి మనం ఆలోచిస్తున్నాం. సడన్గా చచ్చిపోతే మన ఆత్మ ఏమవుతుంది, మనం ఏమవుతాం అని మన గురించి కూడా మనం ఆ ఒక్క సెకండ్ అన్న ఆలోచించాలి కదా. అదే దేవుడు బైబిల్లో చెప్తున్నాడు. కొంతమంది అంటారండి, ఎందుకండి దేవుడు నరకానికి వెళ్ళే వాళ్ళని సృష్టిస్తున్నాడు, నరకానికి వెళ్ళే వాళ్ళని సృష్టించకుండా వాళ్ళు పుట్టినప్పుడే చిన్నపిల్లలుగా మంచోళ్ళుగా ఉన్నప్పుడే చంపేయచ్చు కదా, లేదా వాళ్ళని పుట్టించకుండా ఉండొచ్చు కదా అని అడుగుతున్నారండి. స్వతంత్రం అన్న పదానికి అర్థమే మనకి ఏది కావాలో అది మనల్ని చేసుకొనివ్వడం. నేను తప్పు చేస్తున్నప్పుడు దేవుడు నన్ను కంట్రోల్ చేసి, నేను మంచి పని చేస్తున్నప్పుడు దేవుడు నన్ను కంట్రోల్ చేయకుండా వదిలేసాడు అనుకోండి, దాన్ని మనం స్వతంత్రం అంటామా? నాకు నరకం కావాలి అని అనిపిస్తే నాకు నరకమే ఇవ్వాలి, అది నా కోరిక అయి ఉండాలి. బలవంతంగా దేవుడు ఏది చేయకూడదు. దేవుడు భూమి మీద చేస్తుంది అదే. నరకానికి వెళ్ళే వాళ్ళందరినీ బలవంతంగా ఆయన ఆపేసాడు అనుకో, అప్పుడు స్వతంత్రం అనే పదానికి మీనింగ్ ఎక్కడుంది? అవునా కదా? మనం ఏం రోబోట్లు కాదు కదా. రోబోట్ని మనం ఎలా చేసుకుంటాం, మనకు నచ్చిన పనులు మాత్రమే ఉండేలా చేసుకుంటాం. మనకు నచ్చిన పనులు ఏదైనా చేస్తుందంటే దాన్ని పార్ట్లు మార్చేయడమో, దాన్ని పగలగొట్టేయడమో, దాని ఇనుప సామాన్లు ఏదో ఒకటి చేస్తాం. అంటే ఏంటి? మనుషుల్ని రోబోట్లుగా చేయాలి దేవుడు. మనుషులు స్వతంత్రులు. ఏది కావాలనుకో, అది మంచిదైనా చెడ్డదైనా, నువ్వు ఇది కావాలనుకుంటున్నావా, ఓకే నీ ఇష్టం అంటాడు దేవుడు. అది స్వతంత్రానికి ఆయన ఇచ్చే విలువ. దేవుడికి ఎలా అయితే స్వాతంత్రం ఉందో అదే స్వాతంత్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మనం నరకం వెళ్తానన్నా దేవుడు ఆపడు, మనం పరలోకం వెళ్తామన్నా దేవుడు ఆపడు. ఇక్కడ ఇంకో రకంగా జనాలు తప్పుగా అర్థం చేసుకుంటారు. పరలోకం వెళ్ళడం కోసం మనం మంచిగా బతకడం కాదండోయ్, మనం మారు మనస్ఫూర్తిగా పొందాలి. ఇప్పుడు తల్లిదండ్రుల ముందు మాత్రమే పిల్లలు తప్పు చేయకుండా ఉన్నారనుకోండి, అది నిజమైన మార్పు అంటావా? తల్లిదండ్రులు లేకపోయినా వాళ్ళ కళ్ళ ముందు వీళ్ళు తప్పులు చేయకుండా ఉండాలి, అది నిజమైన మార్పు. పరలోకం కోసం మనం మంచిగా ఉండడం కాదు, తప్పు చేయడం వల్ల నష్టం ఇది, మోసం చేయడం వల్ల నష్టం ఇది, వ్యభిచారం చేయడం వల్ల నష్టం ఇది అని పాపము చేయకూడదు అని మారు మనసు పొందడానికి ఈ జీవితం. అంతేగాని ఇక్కడ కొంతకాలం కంట్రోల్ చేసుకుంటే పరలోకం వెళ్ళిన తర్వాత మనం ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని కాదండి. కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ నువ్వు వ్యభిచారం చేయకుండా ఉంటే పరలోకంలో నువ్వు వ్యభిచారం చేయొచ్చు. పరలోకాన్ని తప్పుగా ఇమాజినేషన్ చేసుకుంటున్నారు జనాలు. దేవుడు మంచి వాళ్ళకి పరలోకం ఇస్తా అన్నాడు కానీ మంచి వాళ్ళగా నటించే వాళ్ళకి కాదు. వేషధారులుగా ఉండకూడదు. మనం మారు మనస్సు నిజంగా పొందాలి. ఇలా ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి. సెల్ఫ్లెస్ యాక్ట్. యేసుప్రభు ఉన్నారు, పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు. ఎందుకు? ఆ హృదయం అలాంటి వాళ్ళకి దేవుడు పరలోకం ఇస్తాడు. కానీ నిజంగా మారు మనసు పొందిన వాళ్ళకి, నిజంగా మంచి హృదయం కలిగిన వాళ్ళకి తప్పు చేయడం వల్ల ఇది నష్టం, మోసం చేయడం వల్ల ఇది నష్టం, వ్యభిచారం చేయడం వల్ల ఇది నష్టం అని దాన్ని తెలుసుకొని నిజంగా రియలైజ్ అయిన వాళ్ళకి దేవుడు పరలోకాన్ని ఇస్తాడే కానీ ఆ పరలోకం అనేది ఏదో తప్పు చేయడానికి ఒక పాస్ లాంటిది కాదు, బస్ పాస్ లాంటిది కాదు.
ఇప్పుడు బాప్తీసం ఉంది, నేను ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసి బాప్తీసం తీసుకుంటానని కాదు. బాప్తీసం తీసుకుంటే నీ పాపాలన్నీ పోతాయి అనుకుంటే నువ్వు భ్రమపడుతున్నట్టు. నిజంగా మారు మనసు పొందిన వాళ్ళ పాపాలు పోతాయి, కానీ ఏదో నిజంగా మారు మనసు పొందకుండా వెళ్ళి నీళ్ళలో మునిగితే నా పాపాలు పోతాయి అనుకుంటే పోవు. బాప్తీసం అలాంటిది కాదు, పరలోకం కూడా అలాంటిది కాదు. నిజంగా మారు మనసు పొందిన వాళ్ళకి, నిజంగా పశ్చాత్తాపడిన వాళ్ళకి, నిజంగా దేవుడిని ప్రభువా మేము తప్పు చేసాం మమ్మల్ని క్షమించు అని ప్రార్థించే వాళ్ళకి వాళ్ళ పాపాలు మాత్రమే పోతాయి. అలా కాకుండా ఊరికే నీళ్ళలో మునిగేసి మనం ముందు ఎలా ఉన్నామో తర్వాత కూడా అలాగే ఉన్నాం అనుకోండి, నీళ్ళలో మునక ముందు బాప్తీసం తీసుకోకముందు ఎలా బతికావో బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా నువ్వు అలాగే బతుకుతున్నావు అనుకో, అప్పుడు నువ్వు బాప్తీసం తీసుకోవడం వల్ల ఉపయోగం లేదు. దాని నిజమైన బాప్తీసం అనరు. ఒకవేళ యేసుప్రభు వారు వచ్చినా మనం నరకానికి వెళ్తాం. అలాగే కదా బైబిల్లో కొంతమంది తమను తాము మోసం చేసుకున్నారు. ప్రభువా మేము చచ్చిపోయేంత వరకు నీ నామాన్ని ప్రకటించలేదా, నీ ఇష్ట ప్రకారంగా బతకలేదా, దెయ్యాలను ఎలగొట్టలేదా, మాకెందుకు నరకం ఇచ్చావంటే నువ్వెవరో నాకు తెలీదు పక్కకు పో అంటాడు దేవుడు. ఒకడు దేవుడి గురించి డైరెక్ట్గా తెలుసుకోకపోయినా లేనివాడికి సహాయం చేస్తే, కష్టపడేవాడి కష్టాన్ని తీరిస్తే, నేను కొంచెం నాకున్న దాంట్లో సర్దుకొని కొంత తీసి వేరే వాడికి సహాయం చేయాలి అనే ఆలోచన నాకు ఉంటే, లేనివాడికి బట్టలు ఇస్తే, లేనివాడికి ఆహారం పెడితే అది డైరెక్ట్గా దేవుడికి చేసినట్లే. దేవుడి పేరు డైరెక్ట్గా తెలియకుండా ఆయన చెప్పింది చేసినా కానీ దేవుడు మనకి పరలోకం ఇస్తానని చెప్పలేదా? నిజమైన మారు మనస్సు, నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మంచి మనసుకి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడే కానీ వేషధారులుగా బ్రతుకుతూ మన ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతుకుతూ వెళ్ళి నీళ్ళలో మునిగేస్తే మనం పరలోకం వెళ్ళిపోతాం, మన ఇష్టం వచ్చినట్టుగా మనం బతుకుతూ ఆదివారం వచ్చి దేవుని దగ్గర 2 గంటలు కూర్చుంటే మనం పరలోకం వెళ్ళిపోతాం ఇలాంటి అనుకుంటున్నామంటే మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాము అని దాని అర్థం. ఆదాము అవ్వని దేవుడు హెచ్చరించాడు ఏమని? ఒకవేళ మీరు పండు తింటే మీరు చనిపోతారు. చనిపోవడం అంటే ఆత్మగా చనిపోవడం, లోపల మనశ్శాంతి లేకపోవడం, ఎప్పుడు బాధలతో ఉండడం, కష్టాల్లోకి మీరు వెళతారు అని దేవుడు ఆదాము అవ్వలకి చెప్పాడు. ఇప్పుడు మన లైఫ్ అంతా మనం కష్టాలు అనుభవిస్తున్నామా లేదా చెప్పండి? పుట్టిన దగ్గర నుండి చచ్చిపోయేంత వరకు ఎన్ని కష్టాలు, మనశ్శాంతి లేకుండా మనం బ్రతుకుతున్నామా లేదా? ఏదో అక్కడక్కడ మనం మంచి విషయాలు, పిల్లల విషయంలో కొంచెం ఆనందంగా ఉండడం, భార్య విషయంలో కొంచెం ఆనందంగా ఉండడం, కుటుంబ విషయంలో ఆనందంగా ఉండడం. దేవుడు మంచి మాత్రమే మనం పెడితే చెడుని తీసుకొచ్చి 90% చెడు చేస్తూ మన జీవితంలో కేవలం 10% మనం ఆనందాన్ని పొందుకుంటున్నాం. అవునా కదా? 90% కష్టాలు పడుతున్నాం. రోజులో 24 గంటలుంటే 1 గంట మనం ఆనందంగా ఉంటున్నామేమో నిజమైన ఆనందం. మిగిలిన అన్ని గంటలు కూడా బాధలు, కష్టాలు, రేపొద్దునేమొద్దో, నా కుటుంబం ఏమొద్దో, ఎలా పోషించుకోవాలో, ఇలా కష్టాల్లో మనం మునిగిపోయి ఉంటున్నాం. ఆత్మకి విశ్రాంతి లేకుండా మనం బ్రతుకుతున్నాం. అవునా కదా? దేవుడు చెప్పాడు నాకు దూరం అయితే మీరు కష్టాలు ఫేస్ చేస్తారు అని. మనం వినకుండా ఏదైనా తోటలోంచి బయటకు వచ్చి ఇప్పుడు కష్టాలు పడుతున్నామా లేదా? సేమ్ అలాగే దేవుడికి దూరంగా ఉండడమే నరకము, అది వర్ణించలేనంత బాధ అని దేవుడు చెప్పాడు. మొదటిసారి వినలేదు, రెండోసారి అయినా విందాం. నోవాహు ప్రళయంలో వినకుండా నాశనం అయిపోయిన వారిని మనం చూసాం కదా. ఇవాళ రాకడ గురించి మనకి ఎవరన్నా చెబుతుంటే మనం విందాం, మనం మంచిగా బ్రతుకుదాం. మంచిగా బ్రతకడం వల్లే దేవుడు పరలోకం ఇస్తాడు అని తెలుసుకుందాం. వేషధారుల్లా కాకుండా నిజమైన మారు మనసు మనం పొందుదాం. చనిపోతే దేవుడు నిజమైన లోకాన్ని మనకిస్తాడు. యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే భూమి మీద మనకి ఏదో వస్తుందని నమ్ముకోవడం కాదండి. యేసు ప్రభుని మనం నమ్ముకోవడం అంటే నేను పాపాలు చేశాననే పశ్చాత్తాపం నాలో ఉంది కదా, దేవుడు నా మనసుకు ప్రశాంతత ఇస్తాడు, నా హృదయం ప్రశాంతంగా ఉంటుంది. ఒకవేళ నేను చచ్చిపోయినా పరలోకానికి వెళ్తానని ప్రశాంతంగా చచ్చిపోతాను అని మన బ్రతుకులో ప్రశాంతత, మన చావులో ప్రశాంతతను మనం పొందుకోవడం. మన బ్రతుకులో మనకి ప్రశాంతత, మన చావులో మనకి ప్రశాంతత. ఇదండి యేసుప్రభు దగ్గరికి రావడం వల్ల మనం పొందుకునేది. మనం యేసుప్రభు దగ్గరికి వచ్చినా ఇంకా లోకానుసారంగా మనం బ్రతుకుతే, ఇంకా లోకానుసారంగా మనం బ్రతుకుతూ ఉంటే, ఇంకా మన మనసులకి నెమ్మది లేకుండా ఉంటే మనం ఇంకా వేషధారులుగానే బ్రతుకుతున్నాము. నిజమైన మారు మనసు మనలో కలగలేదు అని దాని అర్థం. ఇంకా యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు చూడండి ఈ ఉపమానంలో. ఆ కాలమున 2 పొలములో ఉందురు, ఒకడు తీసుకొనపోబడును, ఒకడు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు తిరుగటి విసురుతుందురు, ఒకటి తీసుకొనబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండిడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలియకుండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. దేవుడు ఎందుకని మనకు తెలియని సమయంలో వస్తాడు. మనం అనుకుంటాం మనం చర్చిలో ఉన్నప్పుడు దేవుడు వస్తాడు అని అనుకుంటామేమో. చర్చిలో ఉన్నప్పుడు మనం ప్రేయర్లో ఉన్నప్పుడు దేవుడు వస్తాడు, మనం క్రిస్మస్ సెలబ్రేషన్లో ఉన్నప్పుడు దేవుడు వస్తాడని మీరు అనుకుంటారేమో. దేవుడు అలా రాడు. మీరు ఎప్పుడైతే మామూలు సమయం, మీకు మంచి చేయడానికి చెడు చేయడానికి రెండింటికి అవకాశం ఉన్న సమయంలో మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకునే సమయం ఉంటుందో అప్పుడు వస్తాడు దేవుడు. మనం మంచిగా చర్చిలో కూర్చున్నప్పుడు దేవుడు రాడు,
మనం లోకంలో ఉన్నప్పుడు మంచి చెడు అనే రెండు అవకాశాలు నీ దగ్గర ఉన్నాయి. వేటిని నువ్వు చూస్ చేసుకుంటావు అనే ఆప్షన్ నీ దగ్గర ఉన్నప్పుడు అప్పుడు వస్తాడండి దేవుడు. ఎందుకంటే అది నిజమైన సమయం. దొంగ వలె వస్తాడు ఆయన. యజమానుడు బయటికి వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. అప్పుడు సైనికులు ఏం చేస్తారు? ఎప్పటికప్పుడు పని చేసుకుంటా మంచిగా ఉంటారు. ఏ సమయంలో వస్తాడో కరెక్ట్గా తెలుసు. అప్పుడు సేవకులు ఏం చేస్తారు? ఆయన వచ్చే టైం మాత్రం మంచిగా పని చేస్తారు, మిగిలిన టైం అంతా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా గడుపుతూ ఉంటారు. అవునా కదా? దేవుడు కూడా అదే చెప్తున్నాడు. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, రాకడ ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు. కాబట్టి మనం ఎల్లప్పుడూ మంచిగా ఉండాలి, చెడుకి దూరంగా ఉండాలి, ఆశా నిగ్రహం కలిగి ఉండాలి, నీతి న్యాయాలకి కట్టుబడి ఉండాలి. ఇదండి దేవుడు చెప్పేది. ఇది అబద్ధం కాదు. ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటారు, ఒకడు పరలోకం వెళ్తాడు, ఒకడు నరకం వెళ్తాడు. ఇద్దరు ఆడోళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు, ఒకడు పరలోకం వెళ్తారు, ఒకడు నరకం వెళ్తారు. ఇద్దరు కలిసి పని చేసుకుంటా ఉంటారు, ఒకడు పరలోకం వెళ్తారు, ఒకడు నరకం వెళ్తారు. ఇది నిజంగా జరిగేదే. దేవుడు చెప్తున్నాడు రాకడ సమయంలో ఇలాగే ఉంటది. ఎవరు పరలోకానికి వెళ్ళేవారిలా ఉన్నారు, ఎవరు నరకానికి వెళ్ళేవారిలా ఉన్నారు అనే ప్రశ్న మనకు మనం వేసుకోవాలి. ఇవన్నీ నిజంగా ఆలోచిస్తే భయం కలిగిద్ది. అందుకే ఫేనిస్కు పౌలు గారు మాట్లాడుతుంటే నాకు భయం వేస్తుంది, నువ్వు వెళ్ళిపో అన్నాడంట. భయము కలిగినప్పుడు మనం నిజమైన సువార్త విన్నాము అని దాని అర్థం. మనకి భయం కలగట్లేదు, ఏదో విన్నాము వెళ్ళిపోయాము అంటే ఆ సువార్త మన హృదయంలోకి వెళ్ళట్లేదు, మన చెవుల వరకే వెళ్తుంది అని దాని అర్థం. నిజమైన సువార్త విన్నవాడు భయపడతాడు, భయపడి పాపం చేయకుండా మంచిగా బ్రతుకుతాడు. అదండి సువార్త విన్నప్పుడు మనలో రావాల్సిన మార్పు. నేను తప్పు చేశానే, ఆ తప్పుకి నేను ప్రాయశ్చిత్తం పొందాలి, క్షమాపణ పొందాలి అని మనం పశ్చాత్తాపడతాం. అది నిజమైన మార్పు. సువార్త విన్నప్పుడు నేను నా మనసును మార్చుకోవాలి, నా జీవన విధానాన్ని మార్చుకోవాలి అని అనిపించడం నిజమైన మార్పు. అయ్యో రాకడ వస్తుంది అని భయం కలిగి తప్పుకు దూరంగా ఉండడం నిజమైన మార్పు. అలా మన హృదయంలో మార్పు వస్తే మనం నిజమైన వాక్యం విన్నట్టు. మార్పు రావట్లేదు అంటే వాక్యం కేవలం మన చెవుల వరకు వెళ్తుంది, మన హృదయం దాకా వెళ్ళట్లేదు అని అర్థం. అలా మనం వేషధారులుగా ఉంటే నరకానికి మనం వెళ్ళిపోతాం. ఇంకా ఏం చెప్తున్నాడు యేసుప్రభు వారు? 45వ వచనం, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొడునో ఆ దాసుడు ధన్యుడు. యజమానుడు నాకు అప్పగించిన పని నేను చేయాలి, ఆ యజమానుడు చూస్తున్నా చూడకపోయినా నా పని నేను చేయాలి అనుకునేవాడు నిజమైన దాసుడు. దేవుడు మనకి మంచిగా బ్రతకమనే పని ఇచ్చాడు, మనం మంచిగా బ్రతకాలి. ఎదుటోళ్ళు చూస్తున్నప్పుడే మనం మంచిగా బ్రతకడం వేషధారితనం. చెడ్డదాసుడు ఎలా ఉంటాడు? యజమానుడు చూస్తాడేమో అని అతడి ముందు మాత్రమే పనిచేస్తాడు, అతడు పక్కకి వెళ్ళగానే ఇష్టం వచ్చినట్టు బతుకుతాడు. నిజమైన మంచి దాసుడు ఏం చేస్తాడు? యజమాని పక్కకి వెళ్ళినా కానీ నాకు అప్పగించిన పని నేను చేయాలి అని నిజమైన నమ్మకత్వాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉంటాడు. ఇవాళ క్రైస్తవుల్లో కూడా నిజమైన విశ్వాసులు ఎవరు అంటే కేవలం చర్చిలో కూర్చున్నప్పుడు మాత్రమే కాదు, మిగిలిన జీవితం అంతా కూడా చెడుకి దూరంగా మంచికి దగ్గరగా బతికేవాళ్ళు. కేవలం ఆదివారం చర్చికి వచ్చే మిగిలిన జీవితం అంతా ఎలా పడితే అలా బ్రతికేవాళ్ళు నామకార్థ క్రైస్తవులు, అబద్ధ క్రైస్తవులు, వేషధారి క్రైస్తవులు. చెడ్డదాసుడు ఏం చేస్తాడంట? 48వ వచనం, అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమాని ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి తాగుబోతులతో తినుచూ త్రాగుచూ ఉంటే ఆ దాసుడు కనిపెట్టని దినములలో వాడు అనుకొని గడియల్లో వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయి ఉండను. దీని భావం మీకు అర్థమైంది అనుకుంటున్నా. చెడ్డవాడు మళ్ళీ ఇంకొకరిని కూడా చెడగొడతాడు. ఎవరన్నా వచ్చి మనల్ని చెడగొడతాడంటే గుర్తుపెట్టుకోండి, వాడు నరకాన్ని వెళ్తా కాకుండా మనల్ని కూడా నరకాన్ని తీసుకెళ్తున్నాడు అని దాని అర్థం. ఇద్దరు నరకానికి పోతారు. ఏడుపును పళ్ళు కొడుకు అంటే దేవుడికి దూరంగా ఉండడమే నరకం. ఆ బాధ మనం వర్ణించలేం. ఏదో దేవుడికి కొద్ది కాలం దూరం అయినందుకే భూమి మీద మనం ఇంత బాధ అనుభవిస్తున్నాం. శాశ్వతంగా దూరం అయితే మన పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితిని గుర్తించే యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చి మన కోసం శిలువ త్యాగం చేసి మనల్ని రక్షించాడు. యేసుప్రభుని నమ్ముకుంటే మరలా మనం దేవుడి దగ్గరికి వెళ్ళగలిగే, పరలోకానికి వెళ్ళగలిగే అవకాశం మనకు వచ్చింది. ఈ అవకాశాన్ని కూడా మనం సరిగ్గా వినియోగించుకోకుండా ఏదో ఆదివారం మాత్రమే దేవుడి దగ్గర ప్రశాంతంగా ఉంటూ మిగిలిన వారం అంతా మన ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతికితే మనం వేషధారులు అవుతాం, చెడ్డదాసులు అవుతాం. మనకి తెలియని గడియలో యేసుప్రభు వారు వస్తారు, మనల్ని విమర్శిస్తారు. రాకడు గురించి తెలుసుకున్నవాడు భయపడి యేసుప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కాబట్టి, మనం ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు కాబట్టి బతికినంతకాలం మంచిగా, తప్పు చేయకుండా, చెడుకి దూరంగా, మంచికి దగ్గరగా మనం బ్రతకాలి. ఇది నిజమైన క్రైస్తవ విశ్వాస జీవితం. 3 విషయాలు. మొదటిది, మంచి చెడు అంటే ఏంటో మనం తెలుసుకోవాలి, నీతి న్యాయాలు అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. రెండోది, తెలుసుకున్న వాటి ప్రకారంగా బ్రతకాలి. అలా బ్రతకాలంటే ఈ శరీరాన్ని మనం నిగ్రహించుకోవాలి, ఈ శరీరాన్ని మనం కంట్రోల్ చేయాలి.
3, ఇలా మనం మంచిగా బ్రతకడం వల్ల మనం దేవుడి దగ్గరికి వెళ్తాం, పరలోకానికి వెళ్తాం, మనసుకు ప్రశాంతత దక్కుతుంది, ఆనందంగా ఉంటాం, బాధలకి, కష్టాలకి, అసహనానికి వీటికి దూరంగా ఉంటాం. ఒకవేళ తప్పులు చేస్తూ మనం బ్రతికితే నరకానికి వెళ్తాం. అక్కడ దేవుడు ఉండడు కాబట్టి బాధలు అనుభవిస్తూ ఉంటాం. భూమి మీద కొంచెం ఆనందం, కొంచెం బాధ కలిసి ఉంటేనే మనం తట్టుకోలేకపోతున్నాం. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అసలు కొంచెం కూడా ఆనందం లేకుండా పూర్తిగా దేవుడికి దూరంగా ఉంటే ఆ బాధ ఎంత దారుణంగా ఉంటుందో మనకు తెలియదు. నోవాహు దినముల్లో నోవాహు చెప్పినా వినకుండా కొంతమంది నరకానికి వెళ్ళిపోయారు. వినిన నోవాహు కుటుంబం మాత్రమే రక్షింపబడ్డారు. ఇవాళ మనకు కూడా రాకడ ఉంది అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. విన్నామా రక్షింపబడతాం, వినలేదా మనం కోరుకున్న నరకానికి దేవుడు మనల్ని పంపిస్తాడు. మనం ఏం కోరుకుంటున్నాము, మీరేం కోరుకుంటున్నారు, నేనేం కోరుకుంటున్నాను? లోకంలో ఉండేది మనం కోరుకుంటున్నామా, పరలోకం కోసం మనం కోరుకుంటున్నామా? మనకు మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం. ప్రార్థనలో మన హృదయాన్ని దేవుడి ఎదుట పెడదాం, దేవుడితో మాట్లాడదాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతల దేవా తండ్రి, మంచి అవకాశాన్ని మాకు ఇచ్చారు తండ్రి, మంచి మాటలు మాకు దయచేశారు తండ్రి. చెడుకి దూరంగా మంచిగా మేము బ్రతకడానికి మాకు సహాయం దయచేయమని, అపవాది పెట్టే ఆటంకాలను ఎదిరించడానికి, గుర్తించడానికి మాకు సమయానుకూలంగా మంచి ఆలోచనలు, మంచి మాటలు దయచేయండి తండ్రి. ఎప్పుడు మంచి మాటలు మాట్లాడే మంచి సహవాసాన్ని మా దగ్గర ఉంచండి తండ్రి. చెడు విషయాలను భ్రమపెట్టే అపవాది ఆలోచనలు గుర్తించగలిగే తెలివిని మాకు దయచేయండి తండ్రి. ఓపికని, విశ్వాసాన్ని ఎల్లప్పుడూ మేము అభివృద్ధి చేసుకోవడానికి మాకు సహాయం దయచేయమని కోరుకుంటూ క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఎవరికైనా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేసి మాట్లాడండి. అందరికీ వందనాలు.